స్తుతించాలంట. ఏమండి? ఏబు సమస్తం కోల్పోయాడు, సంపద కోల్పోయాడు, సంతానం కోల్పోయాడు, శరీర ఆరోగ్యం కోల్పోయాడు. కోల్పోయి కూడా దేవా నేను యథార్థంగా జీవించానే, ఏమండి, న్యాయవంతుడిగా జీవించానే, పరిశుద్ధంగా జీవించానే, పాపమును విసర్జించిన వాడుకున్నానే, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానే, నాకెందుకు పెట్టావయ్యా ఈ బాధ? ఎవరికి లేని కష్టం నాకెందుకు ఈ రోగం, నాకెందుకు అన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి సనిగాడా? ఏమండి, సనిగాడు అలాగేమన్నా? ఆయన ఏమన్నాడంటే అన్ని పోగొట్టుకొని, నిజంగా ఎంత అద్భుతం ఆయన భక్తి! ఒకసారి అన్ని పోగొట్టుకొని కూడా ఆస్తులు ఒకే రోజు పోయినాయి, కుమారులు ఒకే రోజు పోయినరు, రోగం కూడా వచ్చింది శరీరం మీదకి. అన్ని పోగొట్టుకొని ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా స్తుతించాలంట మనం. ఏమండి, కష్టమున్నా, బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించాలంట. అలా చేయటం దేవుని చిత్తమంట మన విషయంలో.